హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్ల. ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే ఒక్క పొద్దు ఇడిచే వరకు ఫుల్ డే, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏంటి అనేసి మొత్తం నేనైతే కంటిన్యూస్గా పెడతా. నేనైతే కంటిన్యూస్గా ఇప్పుడు 9 years నుండి జాగారం ఇంకొక పొద్దు అయితే ఉంటున్నాము. ఇది ఎట్లా అంటే యాక్చువల్గా శివరాత్రి ఒక పొద్దు ఎట్లా పట్టుకుంటారంటే మండే రోజు వస్తేనే పట్టుకోవాలనుకుంటారు. కొందరైతే మధ్యలో కూడా పట్టుకుంటారు. అయినా కానీ మాకు తెలిసినంత వరకు అయితే శివరాత్రి మండే రోజు వస్తేనే ఒక పొద్దు పట్టుకోవాలని అంటారు. మాకు ఒకసారి మండే వచ్చినప్పుడే నేనైతే ఒకేసారి పట్టుకున్నాము. ఇక మేము ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్లో ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో కంటిన్యూస్గా 9 years నుండి అదే ఫాలో అవుతున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనము ఫస్ట్ టైం పట్టుకునేటప్పుడే మనం ఏ విధంగా పట్టుకుంటామో అదే విధంగా కంటిన్యూ చేయాలి. ఇట్లనే చేయాలని అయితే ఏముండదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరికి చేతనైనంత వరకు అంత చేసుకోవచ్చు అంతే. మేమైతే ఆ రోజు ఏం చేస్తాము అంటే మార్నింగే లేచి ఫస్ట్ ఇంకా శివరాత్రి అంటే ఇంట్లో పనులన్నీ వేసుకొని అంతా క్లీన్ చేసుకొని ఇక దేవుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. దేవుడి దగ్గర ఉన్న పటాలు అవన్నీ మంచిగా అడుక్కొని బొట్లు అవన్నీ పెట్టుకొని ఇంకా శివలింగము అవి ఉంటాయి కదా, వాటికి అభిషేకం అవన్నీ వేసుకొని అలంకరణ వేసుకుంటున్నాము. ఇక్కడైతే ఇంకా నైవేద్యాలు మేమేం తినకపోయినా కానీ దేవుడికి అట్లా ఏం పెట్టకుండానైతే ఉండదు కదా. స్వీట్ కోసం అని అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే నాటు రవ్వ ఉంటుంది కదా, దాంతో పాయసం చేద్దామని ఒక పక్కకు వాటర్ పోసి అందులో రవ్వ వేసి ఉడకబెట్టినాము. రవ్వ అయితే ఇప్పుడు ఉడికింది, అందులో కొంచెం చక్కెర వేసుకోవాలి. అది కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు వేడి చేసిన పాలు ఉంటాయి కదా అవి అయితే వేసి కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే ఇలాచీల పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక 2 to 5 minutes పెడితే రెడీ స్వీట్ అయితే. ఇంకా ఇక్కడనైతే అమ్మ పూలతోటి దేవుడికి అయితే అలంకరణ వేసేస్తుంది. అలంకరణ చేసిన తర్వాత ఇప్పుడైతే దేవుడి దగ్గర దీపం పెడుతుంది. మేమైతే ఇంకా నేను ఇద్దరం కలిసి పూజ చేస్తా ఉన్నాము. నేను అది నైవేద్యం తీసుకుంటున్నా, అమ్మనేమో ఇక్కడ పూజ చేస్తుంది. ఫస్ట్ అయితే ఇంకా దీపాలు పెట్టింది. ఇక్కడ వచ్చేటి పెద్ద దీపం అన్న శివరాత్రి రోజే పెడతారు. ఈ దీపం స్పెషల్ ఏంటి అంటే మనం మార్నింగ్ పెడితే నెక్స్ట్ డే మనం ఒక్క పొద్దు ఇడిచే వరకు వెలుగుతూనే ఉండాలి. అందుకే మనం ఒకటి పెద్ద దీపం తీసుకొని దాని నిండా ఆయిల్ పోసుకొని పెద్ద ఒత్తి వేసుకొని ముట్టించుకోవాలన్నట్టు, అంటే మొత్తం వెలుగుతూనే ఉండాలన్నట్టు, అందుకే ఆ దీపం పెడతారు. ఇక్కడనైతే ఇంకా మేము నైవేద్యంగా ఫ్రూట్స్ స్వీట్ అవన్నీ పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టినాము. తర్వాత దేవునికి హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకొని మనమైతే ఇంకా పూజ కంప్లీట్ అయినట్టే. మీరు ఎట్లా చేసుకుంటారో శివరాత్రి అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడనైతే హారతి అయిపోయింది. నేను అమ్మనైతే ఇక హారతి అయితే తీసుకున్నాము. ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా పూజనైతే అయిపోయింది. మేమైతే యాక్చువల్గా ఎటన్నా టెంపుల్కి అట్లా వెళ్తుండే, కానీ ఈసారి వెళ్ళలేదు, ఎటు ఇంట్లోనే ఉన్నాము. ఇక తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టి మనం ఒక పొద్దు ఇడవాలి కదా. ఇడవడానికి ఏంటి అంటే ఫ్రూట్స్ అవి తింటాం కదా, వాటి కోసం అయితే వేస్తున్నాము. అక్కడ మొక్కజొన్నలు వేయించిన కదా, వాటికి సత్తుపిండి అంటారు. అది శివుడికి బాగా ఇష్టం అన్నట్టు ఖచ్చితంగా వేసుకోవాలి. ముక్కుల మొక్కజొన్న వేసుకొని అవి వేయించుకోవాలి. ఇక మేము ఇంకా అంతేకాకుండా ఈసారి కర్బూజతోటి జ్యూస్ కూడా వేస్తున్నాము. ఇక నైవేద్యాలు వచ్చేసి ఫస్ట్ బాగా పెట్టేది ఏంటి అంటే కందగడ్డనైతే ఖచ్చితంగా పెడతారు. తర్వాత ఇంకా సత్తుపిండితోటి చేసినవి ముద్దల్లాగా, అంటే అందులో ఆ సత్తుపిండిలోనే కొంచెం బెల్లము ఇంకా వేసుకొని కలుపుకొని ముద్దల్లాగా వేసుకోవాలి. ఇక ఫ్రూట్స్ ఇంకా అన్నీ పెట్టుకోవాలని ఏం లేదు, ఎవరికి వీలైన అన్నీ. మేమైతే ఈసారి కొన్ని ఎక్కువనే తెచ్చినాము. ఇక అన్నీ దేవుడి దగ్గరనైతే పెట్టేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ ఫ్రూట్సే కాకుండా ఇంకా ఒక్క పొద్దు ఇచ్చేటప్పుడు మనకి మెయిన్ ఏంది అంటే ఖర్జూరం అయితే ఖచ్చితంగా దేవుడి దగ్గర పెట్టాల్సిందే. మనం ఒక్క పొద్దు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ తినాల్సింది ఏంటి అంటే ఖర్జూరమే తినాలి. అందుకే మేమైతే ఫ్రూట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఖర్జూరం కూడా పెట్టి ఇంతకుముందు చేసినాం కదా. కర్బూజా జ్యూస్ కూడా దేవుని దగ్గరనైతే పెట్టినాము. అన్నీ పెట్టి మళ్ళీ మేమైతే అగరబత్తులు ముట్టించుకున్నాము. దీపాలు అయితే మార్నింగ్ పెట్టినాయి అన్నీ ఉండే అన్నట్టు. ఇంకా అందుకే మేమైతే మళ్ళీ జస్ట్ అక్కడనైతే మళ్ళీ కొన్ని పూలు ఫ్రూట్స్ ఏవైతే మనము దేవుడి దగ్గర పెట్టాలనుకుంటామో అవన్నీ పెట్టి మళ్ళీ మనమైతే ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టుకొని అవన్నీ దేవుడికి నైవేద్యం లాగా పెట్టి మనమైతే ఇక ఫైనల్గా హారతి ఇచ్చుకుంటానైతే ఇంకా అంతే. మేము ఇది ఒక పొద్దు ఏ టైంకి ఇడుస్తామో
అంటే 6:30కి అట్లా పూజ స్టార్ట్ చేస్తాము. అయ్యేసరికి 7:30 అవుతుంది. అదే టైంలో అయితే ఇవ్వాలి. ఇంకా పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes అట్లా ఉండి ఇక మేమైతే ఒక్క పొద్దు అయితే ఇడుస్తున్నాము. ఏంటి అంటే ఒక్క పొద్దు ఇడిచేటప్పుడు ఖచ్చితంగా ఖర్జూర తిని మనమైతే ఒక్క పొద్దు ఇడవాలి. అందుకే ఇక్కడ నేను అమ్మ అయితే ఇద్దరం అదే తిని ఒక్క పొద్దు ఇడిచినాము. తర్వాత నాకు కందగడ్డ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇది ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి. నేను మళ్ళీ రేర్గా తింటా, హైదరాబాద్ హాస్టల్లో అయితే అంత పాసిబుల్ ఉండదు. అందుకే ఇక నేనైతే ఫస్ట్ అదే తిన్నా. ఇంకా తర్వాతనైతే ఇక మేము అట్లా ఏదో ఒక భక్తి సినిమా ఒకటి చూసినాము. ఇక టైం అయితే నైట్ 11:30 అట్లా అయింది. మేము శివరాత్రి రోజు బాగా వేసేది నాకు బాగా నచ్చేది ఏంటి అంటే లింగోద్భవం టైం అన్నట్టు. ఇక మేము ఇంటి దగ్గర నుండి ఇంకా గల్లీలో ఉన్న ఆంటీ వాళ్ళందరం కలిసి 11:30కి మా ఇంటి దగ్గర నుండి గుడికి స్టార్ట్ అయిపోయినాము నడుచుకుంటానే. ఇక ఆ రోజైతే మాకైతే ఏం భయం ఉండదు, ఖచ్చితంగా ఇక అందరం నడుచుకుంటా మాట్లాడుకుంటా అట్లా వెళ్తాము. ఎందుకంటే ఆ టైం కొంచెం గడుస్తుంది మనకి జాగారంకి అన్నట్టు. ఇక మేమైతే గుడికి ఇక్కడ రీచ్ అయిపోయినాము. లింగోద్భవం టైం ఏంటి అంటే మనకి నైట్ 12 తర్వాత మనకి అక్కడ లింగోద్భవం టైం ఉంటుంది. ఆ టైంలో మనం శివుడికి వాటర్ పోస్తే చాలా అంటే చాలా మంచిది. మనం ఏమైనా కోరికలు కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి అంట. మనకి గర్భగుడిలో అయితే ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. జస్ట్ 30 seconds to 1 minute ఉంటాం కావచ్చు, అంతేగాని చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోజు మనం ఉన్నదానికి ప్రతిఫలం లాగా అనిపిస్తుంది. మనసుకి తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఏది మిస్ అయినా కానీ నైట్ 12కి వాటర్ వేయడం అయితే అస్సలు మిస్ అవ్వను. మనకి వీలు కాకపోతే ఎట్లా అంటే ఇంట్లోనే మనకి ఉంటాయి కదా శివలింగాలు, అట్లా కూడా పోసుకోవచ్చు. కానీ మాకు అంత దూరం నుండి నడిచొచ్చి లైన్లో ఎట్లా అంటే చాలామంది ఉంటారు. ఒక 1 hour అట్లా నిలబడి మనము దేవుడి కోసం అంత వేచి ఉండి అట్లా పోస్తాం కదా, ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ అవన్నీ అక్కడ గుళ్ళోనే ఇస్తారు, మనం కూడా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మళ్ళీ పక్కకి ఆంజనేయ స్వామి గుడి అట్లా ఉండే. ఇక మేమైతే ఇంకా అన్ని లింగోద్భవం టైం అయిపోయినాక ఇంకా పక్కకున్న గుళ్ళలో అన్నీ మొక్కుకునేసరికి 1:30 అయిపోయింది. మళ్ళీ మేమైతే ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నాము, రిటర్న్ అవుతున్నాము. ఇంతమందిని అసలు ఎవ్వరి సపోర్ట్ లేకుండా వెళ్తూ ఉన్నాము. ఆ రోజు మాత్రం అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇక తర్వాతనైతే మా ఇంటి దగ్గర ఒక ఆంటీ మట్టితోటి శివలింగాలు చేసిన రండి అంటే వెళ్ళినాము. ఇక అక్కడనే ఇవి ఎంత బాగా వేసిందో, చాలా బాగా వేసింది. ఇవన్నీ కొన్ని ఎన్ని అంటే ఒక 101 అట్లా చేసి ఇక కాశీకి అట్లా పంపిస్తుందంట శివలింగాలు. ఇక అందుకే అవి చేస్తుంది, రోజు వీలైనన్ని కొన్ని వేస్తుంది. ఇంకా మాకైతే శివరాత్రి రోజు అట్లా చూడడం అయితే చాలా బాగా అనిపించింది. అందరు కలిసి ఉంటారు కదా, మస్తు పాటలు పాడి నోట్లోకి వెళ్ళి పాట వస్తుంది కానీ బయటికి సౌండ్ వస్తుంది. ఇద్దరు గులుక్కుంటారు, గట్టిగా వాడాలి. ఇంకా తినకుండానే వస్తుంది తెలుసా, మంచిగా గొంతు. నిద్ర వద్దు పుష్ప అంటే. కృష్ణయ్య అంత సత్యం నాకు లేదురా, కృష్ణయ్య తులసి దళాలతో తులదూచుదామంటే సంసారం త్యాగం అప్పుడు కొత్త శక్తి. అమ్మో ఎంతసేపు అయినా నూనె వేడేందంటే నీ ప్రాణం వాడ లేపుతూనే ఉంటుంది. ఏం కాదు అంత
సాయి చదివినప్పుడు ఇట్లా కాదు ఆంటీ పుష్ప ఆంటీ ఆ శారీ బార్గెన్ చేయండి ఇప్పుడు కొను నువ్వు అడుగు ఒక్కసారి తెచ్చింది ఏం లేదు అన్న ఇగో ఆటో ఛార్జీలు బస్ ఆధార్ కార్డు అంటే ఇప్పుడు బస్సులో పోతారు పిల్లలు వేసుకొని కార్లో పోయి ఆ కారు ఖర్చు ఆ 10 రూపాయలు చూసేది పద్ధతి ఈ జనరేషన్ లేదు. కారు పోతే ఇప్పుడు పెట్రోల్ కింద ఖర్చు 100 రూపాయలు 150 రూపాయలు చూసుకొని ఇస్తారు అంతేకాని అందుకని ఎక్కియదు రాస అవుతుందా అది క్లాన్స్ అంటేనేమో పెట్టుకున్నా అది ఇష్టంగా నడుపుతారా ఇది పెట్టుకుంటే వచ్చినలా ఎన్నో పెట్టుకున్నా పోతే అవి నాకేం చీకటి పడే నేను కట్టుకుంటా ఇంత నెలబిడ్డ ఎవరికి కట్నం పెడతా అట్లాంటి అంత కాస్ట్లీ చీర పెడతావా అట్లనే కాదు అది పెట్టేటోళ్ళు పెడతా నేను అది వాడు కూడా అంత తగ్గాలి అని పుష్ప నాలుగైంది పంచాక్షరి చూస్తున్నాను ఇక నా ఒకదానికే కాకుండా 10 మంది పెడతాను అయినా మనకు కొంచెం పొడుగు ఆడే కదా పొడుగు లేకుండా నేనెంత పొడుకున్న పాటు ఆడ దొరుకుతూనే లేదేమో మధ్యలో సమకత్తితమైనప్పుడు గట్టి ఆగం చేశారు నాకు తెలుసా మేమైతే మార్నింగ్ 4-4:30 వరకు ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉండి కొద్దిసేపు భజనలు అట్లా దేవుడి సాంగ్స్ అట్లా వాడుకుంటూ ఉండి కొద్దిసేపు అట్లా కాన్వర్జేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటే టైం అయితే ఇక తెలియకుండా అయిపోయింది. ఇక 4-4:30 అయింది కదా, మళ్ళీ మనమైతే ఒక్క పొద్దు ఇవ్వాలి కదా, అందుకని అయితే ఇక అమ్మ నేనైతే ఇంటికి వచ్చేసినాము. ఈ ఇంట్లో పనులు అవన్నీ ఫస్ట్ క్లీనింగే కదా, అందుకని ఇక స్లోగానైతే ఇక క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇద్దరం ఉన్నాం కాబట్టి తొందర వేసుకుంటాం పనులన్నీ నేను అమ్మ. ఇక ఏంటి అంటే నెక్స్ట్ మనం ఒక్క పొద్దు ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఏదైతే తింటామో అవన్నీ నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడనైతే అమ్మ వంకాయ కర్రీ వండుతుంది. శివుడికి అయితే బాగా ఇష్టం అంట వంకాయ కర్రీ. మేము ఎప్పుడు వండుకోలేదు కానీ ఈసారి అయితే వండినాము. ఇంకా నేనైతే ఇక్కడ ముగ్గేస్తున్నా. ఇక శివరాత్రి రోజు ఇక తొందరగా లేచినాము. ఇక నాకు ముగ్గులంతా రావు కానీ బాగానే ట్రై చేస్తున్నా. ఇక కొంచెం ఈ మధ్యలో అయితే చాలా బాగా నేర్చుకున్నా అనుకుంటున్నా, కానీ పర్ఫెక్ట్గా అయితే అన్నీ రావు. డిజైన్ ముగ్గులు అవి అయితే వస్తాయి, చుక్కలు అవంతా పర్ఫెక్ట్ రాదు. ఇంకా ఫైనల్గానైతే ముగ్గేసిన. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చూడ్డానికి అయితే బాగానే ఉంది అని నాకు అనుకుంటున్నాం. మీరు అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారో చెప్పండి, ఖచ్చితంగానైతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక ముగ్గేసేసిన. అమ్మనైతే ఇంకా వంట చేస్తూ ఉందన్నట్టు వంకాయ కర్రీ. అంతేకాకుండా
ముద్దపప్పు కర్రీ అయితే ఖచ్చితంగా వేస్తాము. మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేసేది ఏంటి అంటే ముద్దపప్పు కర్రీ, ఇంకా అందులోకి గుజ్జు పులుసు అదైతే వేస్తాము. ఈసారి ఇంకా వంకాయ కూడా వేద్దాం అనిపించి వంకాయ కూడా వేసినాం అన్నట్టు. ఇక వేడి వేడి అన్నము, వంకాయ కర్రీ, ముద్దపప్పు, ఇంకా ఇంతకుముందు చెప్పిన కదా గుజ్జు పులుసు అవన్నీ వేసుకోవాలి. అంతేకాకుండా పెరుగు కూడా ఎవ్వరు వాడండి, దేవుడి కోసం సపరేట్గా ఒక గిన్నెలో మనమైతే తోడు పెట్టుకోవాలి, అవే వేయాలి అన్నట్టు. ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ డే మనము అయితే దేవుడి దగ్గర పెట్టాలి. మళ్ళీ ఈ కర్రీస్లలో ఉల్లిపాయ ఎల్లిపాయ అవేం యూజ్ చేయొద్దు, అవేం లేకుండానే పెట్టాలి. ఇక మేమైతే దేవుడికి అయితే ఇక నైవేద్యంగా పెట్టి మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకొని సేమ్ ఇక మనం పూజ ఎట్లా చేసుకుంటామో అట్లనైతే వేసుకోవాలి. ఇట్లనైతే మనం ఖచ్చితంగా వేసుకోవాలి ఒక పొద్దు ఇచ్చేటప్పుడు. శివరాత్రి రోజు అయితే మనము ఎంత నిష్టగా ఉండాలంటే అంత నిష్టగా ఉండాలి. చాలా బాగా అనిపిస్తుంది మనకైతే, తెలియని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇట్లనే వేయాలని ఏమి ఉండదు, కానీ ఎవరికి దోచినట్టు వాళ్ళు. మేమైతే ఇక పట్టుకున్నప్పుడు ఇంతే పట్టుకున్నాము కాబట్టి ఇట్లనే వేసుకుంటాము. ఇక్కడనైతే నేను ఇక ఒక పొద్దు ఇడిచిన ఇక మళ్ళీ ఇక ఇక్కడనైతే తింటా ఉన్నా అన్నట్టు. మేము మార్నింగ్ 8:30, 9 అట్లా అయిపోతుంది అన్ని పనులు అయ్యి తినేసరికి. యాక్చువల్గా అయితే పడుకోవడం అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ చుక్కలు చూసినాక పడుకోవాలంటారు, కానీ మధ్యలో అయితే మేము ఒక 1 or 2 hours అట్లా పడుకొని లేస్తాము. మరి నెక్స్ట్ 1 day to 1.5 day అట్లా ఉండాలంటే ఎంతైనా కష్టమే, కానీ ఫలితం రావాలంటేనైతే అట్లనే చేయాలని అంటారు. మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి. ఇక మేమైతే ఇక ఎంత చేసుకున్నామో ఇక్కడ నేనైతే ఇక తింటా ఉన్నా. శివరాత్రి రోజు ఇక అట్లా గడిచింది అన్నట్టు. నాకు అన్ని పండుగలల్లో బాగా నచ్చేది ఏంటి అంటే శివరాత్రి పండుగ, ఎందుకంటే ఇక ఆ రోజు నాకు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నచ్చితేనైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మనీషా పల్లా. ఓకే మరి బోయ్.